This conference will now be recorded. దీన్ని ఏమంటామంటే ఇటరేటింగ్ ఓకే ఓవర్ ఫర్ లూప్ ఆర్ ఏ లూప్ అయినా కావచ్చు అండి. ఇటరేషన్ అంటే రిపిటేషన్ ఎలా జరుగుతుంది. నా దగ్గర ఇది ఫర్ లూప్ ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లిస్ట్ ఎలిమెంట్స్ ఫర్ ఐ ఇన్ ఎక్స్ ద ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఏం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫర్ లూప్ లో రాసేటప్పుడే చెప్పుకున్నాం. ఫర్ లూప్ లో చాలా క్లియర్ గా ఇక్కడ ఏమి రాయాలని చెప్పాం. లిస్ట్ అన్న రాయాలి, టుపుల్ అన్న రాయాలి, ఆర్ సెట్ అన్న రాయాలి, ఆర్ డిఐసిటి అన్న ఉండాలి, ఆర్ రేంజ్ అన్న ఉండాలి, ఆర్ లేదంటే స్ట్రింగ్ ఎనీ వన్ వాల్యూ. ఇక్కడ ఐ దగ్గర ఓకే, ఎక్స్ దగ్గర మాత్రం ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సీక్వెన్స్. ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సీక్వెన్స్. సీక్వెన్స్ ఏం కావాలి, ఐదర్ లిస్ట్ కావాలి, ఆర్ టుపుల్, ఆర్ సెట్, ఆర్ డిక్షనరీ, ఆర్ రేంజ్, ఆర్ స్ట్రింగ్ ఎనీ వన్. ఈ ఆరు ఏదైనా ఉండాలి. ఇప్పుడు ఏం పెట్టాను అందుకని ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ ఏ టైప్ ఇప్పుడు మన దగ్గర లిస్ట్ టైప్. లిస్ట్ టైప్ కాబట్టి 1 by 1 వాల్యూ తీసుకుంటుందండి. 1 by 1 వాల్యూ తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఇప్పుడు ఈ లిస్ట్ ఎలా స్టోర్ అవుతుంది, ఇలా స్టోర్ అవుతుంది. ఇది 11, 22, 33, 44. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎక్స్ ఈజ్ లిస్ట్. ఇండెక్సింగ్ 0, ఇండెక్సింగ్ 1, ఇండెక్సింగ్ 2, ఇండెక్సింగ్ 3, -1, -2, -3, -4. దిస్ ద ఇండెక్సింగ్ కంప్లీటింగ్ ఇండెక్సింగ్. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎంత వాల్యూ వస్తుంది మన దగ్గర, x of 1, x of 2, x of 3, x of -4, -3, -2, -11 ఇలా మన దగ్గర వాల్యూస్ వస్తాయండి. ఇది ఇటరేషన్ చేయటం. ఇటరేటింగ్ ఓవర్ వైల్ లూప్, ఓవర్ ఫర్ లూప్, ఇటరేటింగ్ ఓవర్ ద ఫర్ లూప్. ఇది ఇటరేషన్ అలా చేసాం. ఐ ఇన్ ఎక్స్ అంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అయింది ఎక్స్లో, ఫస్ట్ వాల్యూ. తర్వాత ఐ వాల్యూ ఎక్స్లో ఏ వాల్యూ అవుతుంది, తర్వాత ఐలో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, తర్వాత ఐలో ఎక్స్ వాల్యూ అవుతుంది, తర్వాత ఐ వాల్యూ నో వాల్యూ కాబట్టి నీ లూప్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుందా ఆగిపోతుందా అంటే ఇటరేషన్ త్రూ ఫర్ లూప్, ఇటరేషన్ త్రూ వైల్ లూప్. ఇటరేషన్ ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఏ లూప్ ద్వారా చేశామనేది ఫర్ లూప్ ద్వారా చేసాం. సార్ ఐ డోంట్ వాంట్ ఫర్ లూప్ సార్, ఇటరేషన్ త్రూ వైల్ లూప్ కావాలి నాకు. సేమ్ ప్రోగ్రామ్ వైల్ లూప్ ఉపయోగించి రాయాలని. ఐ డోంట్ వాంట్ ఫర్ లూప్ అని, ఐ వాంట్ వైల్ లూప్. వైల్ లూప్ అన్నప్పుడు దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది నీ లిస్ట్, ఇది లిస్ట్లో ఎలిమెంట్స్ ఇలా ఉంటున్నాయని చెప్తున్నా. ఇది ఇలా ఉంటున్నాయి ఎలిమెంట్స్. ఓకే, 0, 1, 2, 3, 4 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ అండి. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3. ఫర్ లూప్ వాడొద్దు అంటున్నాం ఇక్కడ. నవ్ ఇయర్ వీ కెన్ యూజ్ ద వైల్ లూప్. ఇప్పుడు ఏం చేయాలి, ఐ ఈక్వల్ టు 0, ఐ ఫర్ ఇండెక్స్. ఐ అంటే మీనింగ్ ఏంది, ద ఐ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండెక్స్. ద ఐ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండెక్స్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్ళాలని చెప్తున్నాను, వైల్ ఐ లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే అందరికి వచ్చు కదా. లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఏదో చెప్పండి అమ్మా. ఓకే, ద లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మన దగ్గర ఇప్పుడు 6. ఐ వాల్యూ ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఎక్స్, కోలన్ ఇస్ ద కోలన్ వాల్యూ. అగైన్ ద ఐ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. ఇప్పుడు చూడండి లాజిక్, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఇలా లాజిక్ తిరుగుతూ ఉంటుంది, లాజిక్ తిరుగుతుంటుంది ఇలా లాజిక్ తిరుగుతుంటుందండి. సో ఫస్ట్ ఇనీషియల్లీ ఇట్ ఈజ్ ఎక్స్ అండి, ఇట్ ఈజ్ ఎక్స్ వాల్యూ. దిస్ ఈజ్ ఎక్స్. ఎక్స్ ఆఫ్ 0 11, x of 1 22, 33, 44, 8 and 9. ఓకేనా, 0, 1, 2, 3, 4, 5. ఎంతసేపటి నేను రాయటమే కాదు, కొంచెం ఆఫ్లైన్ వాళ్ళు అంటే ఆ కనీసం ఇండెక్సింగ్ అనేది వస్తుంది. ఇండెక్సింగ్ అనే దగ్గర రాసి ఉంచండి. -1, -2, -3, -4, -5 and -6. దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్. టైం వేస్ట్ రైటా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓకే ఐ ఎక్స్ వాల్యూ ఎంత అయింది, ఎక్స్ ఆఫ్ 0 ఎంత వాల్యూ ఉంది మన దగ్గర 11. ఇప్పుడు నాకేం జరుగుతుందో చూడండి. ఇది ఇనీషియల్లీ వాట్ ఈజ్ ఐ వాల్యూ, వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్ అని చూద్దాం. ఇనీషియల్లీ ఐ వాల్యూ ఎంత ఇచ్చా, ఇప్పుడు నేను ఇక్కడ 0 ఐ వాల్యూ ఇస్ 0 లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద కండిషన్. 0 లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 6. అర్థమవుతుంది అందరు క్లియర్గా.
length of x is called as a 6. Clear? Length of x అంటే మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ ద వాల్యూ ఈక్వల్ టు 0 లెస్ దెన్ 6 ఈ కండిషన్ ఏమవుతుంది మన దగ్గర ఇప్పుడు ట్రూ అవుతుంది కండిషన్ ఈజ్ ట్రూ అవ్వగానే మన దగ్గర ఏమవుతుంది ఏ ఆఫ్ ఐ అంటే ఎంత ఏ ఆఫ్ ఐ ఒకసారి చూసుకోండి ఒక్క నిమిషం కాల్ మాట ఫస్ట్ ఏమవుతుంది స్పెట్స్ మర్చిపోయాను స్పెట్స్ 1 సెకండ్ అండి రైట్ చూడండి ఇప్పుడు లెంత్ ఆఫ్ ఐ లెస్ దెన్ ఈ కండిషన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఐ లెస్ దెన్ 6 ఐ అంటే ఎంత అనుకున్నాం మనం ఇక్కడ 0 లెస్ దెన్ 6 ఈ కండిషన్ మన దగ్గర ఏమొచ్చింది ట్రూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఏ ఆఫ్ ఐ అంటే ఎంత అండి ఏ ఆఫ్ ఐ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆఫ్ 0 లో ఉన్న వాల్యూ ఎంత 11 జీరోనా ఏ ఆఫ్ 0 లో వాల్యూ ఎంత 11 ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఈసారి ఐ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై ఎంత అండి 1 ఓకే అగైన్ మనం బ్యాక్ వెళ్తున్నాం బ్యాక్ వెళ్ళగానే 1 లెస్ దెన్ 6 ఈ కండిషన్ ఏమైంది మన దగ్గర ట్రూ 1 లెస్ దెన్ 6 ట్రూ అయిపోగానే ఏ ఆఫ్ 1 లో ఉన్న వాల్యూ ఎంత 22 ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఏ ఆఫ్ 1 ఏ కాదు సారీ x of 1 x అనుకోండి ఆర్ ఏ అనుకో మన ఇష్టం x of 1 x of 2 x of 3 అగైన్ బ్యాక్ వెళ్ళగానే ఐ వాల్యూ 2 x of 2 లో ఉన్న వాల్యూ 33 అగైన్ బ్యాక్ వెళ్ళగానే ఐ వాల్యూ 3 x of 4 3 వాల్యూ 44 x వాల్యూ 4 ఓకే x of 4 లో ఉన్న వాల్యూ 8 x వాల్యూ 5 x of 5 లో ఉన్న వాల్యూ 9 x వాల్యూ 6 ఓకే x వాల్యూ 6 అయింది ఇప్పుడు 6 లెస్ దెన్ 6 ఫాల్స్ కాబట్టి టు స్టాప్ ద లూప్ మామూలుగా అయితేనేమో అలా వచ్చేద్దండి ఆన్సర్ ఎక్స్ ఏ కాదండి దబాన ఏం పెట్టాము అక్కడ ఇట్ ఈస్ ఎక్స్ వైల్ లూప్ అయితే లెంత్ కనుక్కొని చేయాలి ఫర్ లూప్ అయితే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు సో సేమ్ ఆన్సర్ బోత్ ఆర్ సేమ్ రిజల్ట్ నో ప్రాబ్లం ఏదైనా ఒకటే ఫర్ లూప్ అయితే ఇలా రాసుకుంటాం వైల్ లూప్ అయితే యూజింగ్ కండిషన్ అండ్ యూజింగ్ ఇండెక్స్ నెంబర్ వైల్ లూప్ అయితే ఏం చేయాల్సి వస్తుంది యూజింగ్ కండిషన్ ఉపయోగించాలి కంపల్సరిగా విత్ ఇండెక్స్ నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి ఇది మేజర్ ఇటరేషన్ త్రూ వైల్ లూప్ ఇటరేషన్ త్రూ ఫర్ లూప్ ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా ఇప్పుడు రైట్ ఓకేనండి నౌ ద నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ పాయింట్ సార్ ఒక లిస్ట్ ఉంది నా దగ్గర ఈ లిస్ట్లో ఏ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇది నా లిస్ట్ ఈ లిస్ట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే 11 ఈజ్ డూప్లికేటెడ్
7 is duplicated, 9 is duplicated. To remove the duplicate elements, to remove duplicate elements, to remove duplicate elements from a list. Program any write a program to remove duplicate elements from a list, from a given list, from a given list. నువ్వు ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్లో నుంచి డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో డూప్లికేట్ ఎలిమెంట్స్. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా లేదా చూసుకోండి. ఇది ఒక లిస్ట్ నా దగ్గర, ఇది ఒరిజినల్ లిస్ట్. ఇది ఏమంటున్నా ఇప్పుడు దీని ఇక్కడ ఒరిజినల్ లిస్ట్. దిస్ ఈజ్ మై ఒరిజినల్ లిస్ట్. ప్రింట్ ఆఫ్ ఒరిజినల్ లిస్ట్ ఈక్వల్ టు కామా ఎక్స్. ఒరిజినల్ లిస్ట్ వచ్చింది. ఇందులో ఇప్పుడు నాకు ఏమొద్దంటున్నా, డూప్లికేట్ ఆల్ టికెట్ నెంబర్లు, డూప్లికేట్ నేమ్స్ వద్దండి. ఓకే, ఇది ఒరిజినల్ లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయింది. దీంట్లో 11 ఒక్కసారే రావాలి, 9 ఒక్కసారి రావాలి, 7 ఒక్కసారి రావాలి, ఇంకా ఏదైనా ఉంటే ఓన్లీ 1 టైమే రావాలి. రైట్, అది ఎలా చేయాలి మరి? దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మెథడ్ 1 సింపుల్గా డైరెక్ట్గా వాడచ్చు. మీకు కొన్ని ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసుకున్నాం. లిస్ట్ డూప్లికేట్ ఎలిమెంట్ సపోర్ట్ చేస్తుంది. లిస్ట్ సపోర్ట్స్ డూప్లికేట్ ఎలిమెంట్స్. అంతేనా? లిస్ట్ సపోర్ట్స్ డూప్లికేట్ ఎలిమెంట్స్. టుపుల్ సపోర్ట్స్, టుపుల్ సపోర్ట్స్ ఎవరు గుర్తించారంటారా? విన్నాము, తిరిగాము, అయిపోయింది. ఎవరు గుర్తుందనరా? టుపుల్ సపోర్ట్ చేస్తా చేయదా? టుపుల్ చేయదా? ఒకసారి చూడక నోట్స్లో క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. టుపుల్ సపోర్ట్ చేస్తా చేయదా? సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయదా? టుపుల్ సపోర్ట్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్. ఏం చేయదు? ఏది చేయదండి? ఏది చేయదు? సెట్ supports duplicate elements, set does not support the duplicate elements. Okay, does not support, so it characteristics every day repeat చేసుకోవాలి. లిస్ట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ సపోర్ట్ చేయబట్టే రాసింది, మనం సపోర్ట్ చేసింది. అదేవిధంగా టుపుల్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ సెట్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం x ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ని దేంట్లో కన్వర్ట్ చేస్తున్నా? సెట్లో. ఎక్స్ వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ సెట్ టైప్. సెట్ టైప్లోకి మార్చగానే ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏమైతే ఒరిజినల్ లిస్ట్ ఏంది? లాజిక్ అర్థమైందా? డైరెక్ట్ రాసామండి. క్వశ్చన్ ఏంటి ఇప్పుడు చూసుకోండి. ఒరిజినల్ ఎక్స్ వాల్యూ, సో సెట్ వాల్యూ. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ ఒరిజినల్ లిస్ట్ అంతా నీ దగ్గర వచ్చింది. ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ 11 ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు నీ దగ్గర? ఓకేనా? ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ మొత్తం రిమూవ్ అయినాయి. కానీ వచ్చిన ఆన్సర్ ఏ టైప్ ఉంది? అన్ఆర్డర్ లిస్ట్. ఏ టైప్ ఉంది మనకి? అది సెట్ అయిపోతుంది. సార్ నాకు లిస్ట్ కావాలి సార్, అది కూడా అంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు దాన్ని నువ్వు ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, వచ్చిన దాన్ని మళ్ళీ ఎందులో ప్రింట్ చేయమంటున్నా? లిస్ట్ ప్రింట్ చేస్తాం. ఏమాడాం చూడండి, ఏమాడాం. ఇప్పుడు ఏమైంది? వచ్చిన వాల్యూ రిమూవ్ చేసి డూప్లికేట్ రిమూవ్ చేసుకొని మరి దేనిలోకి మార్చాం వాటిని? ఇప్పుడు మనం కొంచెం ట్విస్టింగ్ మాట్లాడదాం. లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న సెట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేస్తుంది? ఇంకొంచెం ట్విస్టింగ్ ఇది. లిస్ట్లో అంటే ఇచ్చిన ఎక్స్లో ఉన్న వాల్యూస్ని ఏమి రిమూవ్ చేసింది? డూప్లికేట్ రిమూవ్ చేస్తే బై డిఫాల్ట్ అది సెట్ టైప్. సెట్ టైప్ కాకుండా మళ్ళీ దేనిలోకి మార్చుకుంటున్నా వాటిని మనం ఇప్పుడు? లిస్ట్ టైప్లో. ద ఆన్సర్ రిమూవ్ కాకముందు డూప్లికేట్ ఎలిమెంట్స్, రిమూవ్ అయిన తర్వాత, రిమూవ్ కాకముందు, రిమూవ్ అయిన తర్వాత 2 సార్లు. ఓకే, ఇప్పుడు 11 లేదు, ఇట్లా ఉందండి. సార్ ఇదే ప్రోగ్రామ్ని, సేమ్ ప్రోగ్రామ్ని యూజ్ ద వితౌట్ సెట్ ఫంక్షన్ లాజిక్ రాయాలి. సెకండ్ మెథడ్ టు డెవలప్ ద లాజిక్. లాజిక్ రాయాలి, ప్రోగ్రామ్ రాయాలి. ఇందాకనేమో ఫంక్షన్స్ వాడామన్నీ. ఇక్కడ ఏం వాడావు? ఈ ప్రోగ్రాంలో సెట్ ఫంక్షన్ వాడావు, లిస్ట్ ఫంక్షన్ వాడావు. అలా వాడకుండా ఓకే ఇలా వాడద్దు. దిస్ ఈజ్ ఒరిజినల్ లిస్ట్ ఎక్స్.
రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇప్పుడు నాకు లాజిక్ ద్వారా రాయాలి. మెథడ్ 1 ఏం చేశాను ఇప్పుడు నేను? మెథడ్ 1 డైరెక్ట్ రాసుకున్నాం. ఓకే, మెథడ్ 2 లాజిక్ రాయమంటాం. లాజిక్ ఎలా రాయాలి? లాజిక్ ఎలా? ఈ గ్యాప్ అంతా లాజిక్ రాయాలి. ఇప్పుడు ఈ గ్యాప్ మొత్తం దేంతో ఫిల్అప్ చేద్దామని ఇప్పుడు లాజిక్. ఎలా సార్? ఇది నా ఒరిజినల్ లిస్ట్. నేనేం చేయాలంటే ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని వై అనే ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నాను. దిస్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. వై ఈజ్ ఎంప్టీ లిస్ట్, వై ఈజ్ అనదర్ లిస్ట్, ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ని దీంట్లో స్టోర్ చేస్తాను 11. ఫస్ట్ ఎలిమెంట్ దేంట్లో స్టోర్ చేయాలి? 11. నెక్స్ట్ ఎలిమెంట్ 7 స్టోర్ చేస్తాం అనుకుందాం. 7 స్టోర్ చేసే కంటే ముందు ఎవ్రీ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. వై ఈజ్ ఎంప్టీ లిస్ట్, వై ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఈ ఫస్ట్ అనే ఎలిమెంట్ ఇది దీంట్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే యాడ్ చేయొద్దు, ఉంటే యాడ్ చేయొద్దు, లేకపోతే ఏం చేయాలి? దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు 11 తీసుకున్నా, 11 ఇక్కడ లేదు కాబట్టి యాడ్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా? 7 తీసుకున్నా, 7 ఇక్కడ లేదు కాబట్టి యాడ్ చేయాలి. నెక్స్ట్ 9 తీసుకున్నా, 9 ఇక్కడ లేదు కాబట్టి యాడ్ చేశాను. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 11 ఇక్కడ ఉందా లేదా? ఉంది కాబట్టి యాడ్ చేయొద్దు, ఉంది కాబట్టి ఏం చేయొద్దు? దీన్ని ఇక్కడ యాడ్ చేయొద్దు. 22 లేదు కాబట్టి యాడ్ చేస్తాను. 6 లేదు కాబట్టి యాడ్ చేస్తాను. 11 ఉంది యాడ్ చేయొద్దు. 7 ఉంది యాడ్ చేయొద్దు. 9 ఉంది యాడ్ చేయొద్దు. 33 ఉంది యాడ్ చేయొద్దు. మరి అది ఉందా లేదా తెలుసుకోవాలంటే, అసలు ఆ వాల్యూ ఉందా లేదా తెలుసుకోవాలంటే, దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ లిస్ట్. ఈ లిస్ట్లో నేను ఒక పర్టికులర్ వాల్యూ ఇస్తా, అది ఉందా లేదా చెప్పాలి. కొంచెం డిఫికల్ట్, అంత ఈజీ కాదు. 7 ఇన్ ఎక్స్, 7xలో ఉందా లేదా? ఉంది కాబట్టి చెప్పింది. 99 ఇన్ ఎక్స్. ఇన్ ఆపరేటర్. ఏ ఆపరేటర్ వాడాలి మనం ఇక్కడ? ఇన్ ఆపరేటర్. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ టీ ఇన్ ట్రానిక్స్. టీ అనేది ట్రానిక్స్లో ఉందా? ట్రానిక్స్ అనే స్ట్రింగ్లో టీ అనే వాల్యూ ఉందా లేదా? ఒక మెడికల్ షాప్లో ఒక ఐటెం ఉందా లేదా? ఒక డిమార్ట్లో ఒక ఐటెం ఉందా లేదా? ఒక విజేతలో ఒక ఐటెం ఉందా లేదా? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో స్టూడెంట్ ఉందా లేదా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇన్ ట్రానిక్స్ ఉందా లేదా? ఉంది కాబట్టి ట్రూ. వై ఇన్ ట్రానిక్స్ లేదు కదా, ఫాల్స్. జెడ్ ఇన్ ట్రానిక్స్ లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? ఇలా ఉందా లేదా? పర్టికులర్ ఐటమ్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్ చెప్పాలి. ఇప్పుడు నేను ఒక తీసుకున్నా, ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నా. దిస్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఐలో నాకు 1 by 1 వాల్యూ కావాలి. ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఇఫ్ ఐ నాట్ ఇన్ వై ఉండకూడదు. ఇన్ అయితే ఉంది కదా, నాట్ ఇన్ లేకుండా ఉంటే వై డాట్ అపెండ్ ఆఫ్ ఐ. కొంచెం అంత ఈజీ ఏం కాదు, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లాజిక్ ఇది డైరెక్ట్ లాజిక్ రాస్తున్నాం. ఇదేమో ఇలా కూడా రాయొచ్చు ప్రోగ్రామ్, బట్ వద్దు సార్ నాకు అన్నాను. ఇది ఏంది అండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు దిస్ ఈజ్ మై ఎక్స్ వాల్యూ. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఇది. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి లాజిక్. ఇప్పుడు నా లాజిక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది ఎక్స్. వై ఏం చేశానండి? వై ఏమి లిస్ట్ నా దగ్గర? వైలో వాల్యూస్ ఉన్నాయా? ఎంటీ లిస్టా? వై ఈజ్ ఎంటీ లిస్ట్. ఎక్స్ వాల్యూ ఫర్ ఐ ఇన్ ఎక్స్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఐ వాల్యూ ఫస్ట్ అంతా 11. 11 నాట్ ఇన్ వై. 11 ఇన్ వై కాదు, 11 నాట్ ఇన్ వై. అంటే ఏమైంది? ట్రూ. 11 వైలో లేదు కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ? ట్రూ అయింది కాబట్టి ఈ 11 తీసుకెళ్ళి దేనికి అపెండ్ చేయమంటున్నా? అపెండ్ మీన్స్ యాడింగ్. ఎక్కడ? చివర్లో యాడింగ్. ఉందే ఒకటి, ఇంతవరకు లేదు, చివర్లో యాడింగ్. అగైన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? నెక్స్ట్ టైం జాగ్రత్త మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఫర్ లూప్ అనేది బ్యాక్కి వెళ్ళాలి కదా. బ్యాక్కి వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ? 7. 7 నాట్ ఇన్ వై, ట్రూ. కాబట్టి 7 తీసుకెళ్ళి అపెండ్ చేయి. ఐ అంటే 7 తీసుకెళ్ళి ఏం చేస్తున్నా? అపెండ్. అగైన్ గో బ్యాక్. 9 ఐ వాల్యూ అంతే. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి. ఎవ్రీ ఇటరేషన్ గో టు ద నెక్స్ట్ వాల్యూ. ఐ వాల్యూ ఈజ్ 9. 9 నాట్ ఇన్ వై, ట్రూ కాబట్టి 9 ఈజ్ అపెండింగ్ ఇన్ టు వై. వై మీన్స్ ఎంప్టీ లిస్ట్. అగైన్ గో బ్యాక్. 11 ఐ వాల్యూ ఎంత? 11. 11 నాట్ ఇన్ వైయా? 11 నాట్ ఇన్ వైయా? నాగార్జున నాట్ ఇన్ క్లాసా? నాగార్జున ఇన్ క్లాసా? నాట్ ఇన్ క్లాసా? నాగార్జున నాట్ ఇన్ క్లాస్ అంటే ఫాల్స్ అయిపోద్ది. సో ఇప్పుడు 11 నాట్ ఇన్ వై, 11 ఇన్ వై కదా.
నాట్ ఇన్ వై అంటే ఫాల్స్. ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్, నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంది? మన దగ్గర వచ్చిన వాల్యూ ఫాల్స్ కాబట్టి నాట్ ఎగ్జిక్యూటెడ్. ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? 22. 22 not in y. True. So 22 is appending into y. Executed. Again go back. I value is 6. 6 not in y. Again go back. 9. 9. 9. ఏమంటున్నాం మనం ఇక్కడ? 9 in y, 9 not in y. 9 not in y. False, not executed. Again go back. 11. False, not executed. Already ఉంది కదా. 7 is already ఉంది. Again 9. 9 not in y. False. Again go back. 33 not in y. True. True కాబట్టి this 33, the 33 value ఏదైతే ఉందో నా దగ్గర, this 33 is appending into y. ఆఫ్టర్ డూప్లికేట్ ఎలిమెంట్స్ వచ్చినాయా రాలేదా మన దగ్గర? వచ్చాయా? డూప్లికేట్ ఎలిమెంట్స్ లేవా? డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ నాట్? నాట్ ప్రజెంట్. బికాస్ ఆఫ్ బై యూజింగ్ ద లాజిక్. సేమ్ మీరు ఒక లిస్ట్ తీసుకొని ఈ లూప్ని కొంచెం గిర్రగిర్ర తిప్పుకుంటే అర్థమైంది. ఓకే, చూసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ లిస్ట్ ఏమో ఎక్స్, రిమూవ్ అయిన తర్వాత ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి మీ దగ్గర? ఇప్పుడు వై. వై ఇదంతా ఎందుకు సార్ ఇంత మ్యాటర్? ఎందుకంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ వై, మీ ఇష్టం. అది ఇది మీ ఇష్టం. ఇది ఆఫ్టర్ రిమూవింగ్ ఓకే డూప్లికేట్ ఎలిమెంట్స్ ద లిస్ట్ ఈక్వల్ టు సో ఎక్స్ వాల్యూ. ఇది వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలండి? అంత స్టోరీ నాకు ఎందుకు సార్ అనుకున్న డైరెక్ట్గా ఏం చేయండి? అంత వద్దు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రింట్ ఆఫ్ ఎక్స్ పెట్టుకోండి. పై దానికి కిందానికి ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ ఎక్స్. అంతే, రెండు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే సార్ ఇంకా ఏదైనా మెథడ్ ఉందా దీంట్లో? ఇంకా ఏమన్నా ఉందా? ట్రై. ఓకేనా? లేదు లేండి, నో క్వశ్చన్, ఇబ్బంది లేదు. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఎక్కడ కూడా ఏమీ లేవు. టు రిమూవ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇది స్టోరీ. క్లియర్? ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్. థర్డ్ వన్ ఓకేనా? ఇటరేషన్ లూప్ తర్వాత అండ్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. రైట్ యా ప్రోగ్రామ్. రైట్ యా ప్రోగ్రామ్. రైట్ టు అరేంజ్ a given list in రివర్స్ ఆర్డర్. ఒక లిస్ట్ని రివర్స్ ఆర్డర్లో పెట్టమంటుంది. ఏదో ఒక లిస్ట్, ఇది లిస్ట్ అనుకోండి, ఏదో ఒక లిస్ట్, దిస్ ఈజ్ ఎక్స్ ఆర్ ఏ ఆర్ బి సంథింగ్, ఎనీ లిస్ట్. నాకు ఈ లిస్ట్ని రివర్స్ ఆర్డర్లో ఇవ్వాలి. 11 ఇక డూప్లికేట్లు ఎందుకు అండి ఇట్లా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ ద లిస్ట్. 11, 7, 9, 22 అండ్ 33. అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అంటే ఎంత? 33, 22, 9, 7 అండ్ 9. దీన్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. డిఫరెంట్ మెథడ్స్ నేనే చెప్తాను, వినండి జాగ్రత్తగా. మెథడ్ 1 ఒక రకంగా రాద్దాం. ఎలా? ఒరిజినల్ లిస్ట్ ఏంది? ఎక్స్. ఇది రివర్స్ ఆర్డర్లో రావాలంటే ఏం చేయాలి? ఒరిజినల్ లిస్ట్ మీకు కావాలంటే ఎక్స్, రివర్స్ ఆర్డర్ అంటే ఎక్స్ డాట్ రివర్స్ ఫంక్షన్. డైరెక్ట్ రాయటమే, ఏమీ లేదు. రివర్స్ అనే ఫంక్షన్ మీ దగ్గర ఉందండి, చూసుకోండి. దిస్ ఈజ్ అవర్ రివర్స్ ఫంక్షన్. డైరెక్ట్గా అప్లై చేయండి. ఇది నీ ఒరిజినల్ లిస్టు. ఇది ఏమైంది ఇప్పుడు నీ దగ్గర? 33, 22, 9, 7 అని. ఏం వాడావు అక్కడ ఇప్పుడు నువ్వు? బిల్ట్ ఇన్ ఫంక్షన్, రివర్స్ ఫంక్షన్ వాడాం. రివర్స్ అనే ఫంక్షన్ వాడాను. రివర్స్ అనే ఫంక్షన్ వాడాం. ఏం వాడాము ఇక్కడ? యూజింగ్ రివర్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఓకేనా? యూజింగ్ రివర్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సరే, ఇది లేకుండా వాడాలండి. ఇంకో రకం కూడా రాయొచ్చు. యూజింగ్ స్లైసింగ్ అంటే ఏంటి? ఇలా ఉండాలి. దిస్ ఇస్ ద స్టార్ట్ వాల్యూ కోలన్ స్టాప్ వాల్యూ కోలన్ స్టెప్ వాల్యూ. అది క్లియర్ నాట్? స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ. స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఏందనేది. ఇది నీ ఒరిజినల్ లిస్ట్ వచ్చింది. దీనికి నువ్వు రివర్స్ రాయాలి. ఇప్పుడు కోలన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి నాకు? -1. ఎక్కడ ఎండ్ అవ్వాలో చెప్పొద్దు, మళ్ళీ -1. ఫస్ట్ వాల్యూ ఎంత? -1. స్టాప్ చెప్పట్లా. వాట్ ఈజ్ యువర్ స్టార్టింగ్ వాల్యూ? -1. వాట్ ఈజ్ యువర్ స్టాప్ చెప్పాల్సిన అవసరం లా. ఎవ్రీ టైం ఎంత కావాలి నీకు? మరి దీనికి లాజిక్ ఎలా ఉంటుందో చూసుకోండి. 11, 7, 9, 22, 33. 0, 1, 2, 3, 4. -1, -2,
-3 -4 -5. ఇప్పుడు ఏం చేసి దీన్ని యూజింగ్ స్లైసింగ్ ఏమవుతుంది? ఇక్కడ ఒరిజినల్ లిస్ట్ వస్తుంది, పక్కన పెట్టడం మనకి అవసరం లేదు. -1 దగ్గర స్టార్ట్ అవుతుంది. -1 దగ్గర స్టార్ట్ కావడం అంటే ఎంత? 33. ఆ తర్వాత మళ్ళీ ఎంత తగ్గుతుంది? -1 -1 ఎంత? -2. -1 పెడితే నీకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి? -2. -2లో ఉన్న వాల్యూ ఎంత? 22. -2 -1 -3. -3లో ఉన్న వాల్యూ ఎంత? 9. -3 -1 -4 7. -4 -1 కలిపితే -5. -5లో ఉన్న వాల్యూ ఎంత? 7. వచ్చిందా లేదా? యూజింగ్ స్లైసింగ్ ఇట్ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రివర్సింగ్ ఆర్డర్. ఓకేనా? అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సార్ ఇలా రాసినా అంతే వస్తుందండి. ఓకే, స్లైసింగ్లోనే స్టార్ట్ కూడా ఇలా తీసేసిన అది 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇలా కూడా రాసుకోవచ్చు, సేమ్ ఆన్సర్. ఏదైనా అంతే. ఓకేనా? ఇక్కడ -1 పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆడ ఇలా -1 ఇక్కడ ఇచ్చినా ఒకటే, ఇవ్వకుండా వదిలేసినా ఒకటే. బట్ డిక్రిమెంటింగ్ మాత్రం ఏం చేయాలి మనం ఇక్కడ? -1. రైట్ సార్, మరి లాజిక్ కావాలి. I don't want built in అండి. ఓకే, రైట్. టు డెవలప్ ది లాజిక్ ఏం చేయాలి? రివర్సింగ్కే రివర్స్ ఫంక్షన్ వాడతావా? స్లైసింగ్ 2 రకాలు 3 రకాలు వాడతావా? లేదా లాజిక్ వాడతావా? దిస్ ఈజ్ ఒరిజినల్ లిస్ట్. ఒరిజినల్ లిస్ట్ ఈక్వల్ టు కామా ఎక్స్. అంతేనా? ఇదేనా ఒరిజినల్ లిస్ట్? ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత ఉందని మన దగ్గర? ఒరిజినల్ లిస్ట్. మీకు ఇప్పుడు లాజిక్ డెవలప్ చేయాలి. ఎలా? చాలా రకాలు రాయొచ్చు. లాజిక్ కూడా 5-6 రకాలుగా రాయొచ్చు. ఇందాకట్లాగానే వై తీసుకోవచ్చు. వై ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం ఇక్కడ? ఫర్ లూప్లో ఏ వాల్యూ? ఈ వాల్యూని తెచ్చి వైకి అపెండ్ చేయాలి. మళ్ళీ ఈ వాల్యూని తెచ్చి ఏం చేయాలి? వైకి అపెండ్. ఈ వాల్యూని తెచ్చి ఏం చేయాలి? వైకి అపెండ్. ఈ వాల్యూని తెచ్చి వైకి అపెండ్. ఈ వాల్యూ తెచ్చి ఏం చేయాలి? వైకి అపెండ్. ఎక్కడ రివర్స్ ఫంక్షన్ వాడద్దు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ -1 కామా, ఓకే, ఏం చేయాలి? -1 కామా -1 అంటే -1 దగ్గర తీసుకోవాలి. ఓకే, అప్ టు ద వాల్యూ ఎక్కడ దాకా వచ్చారో తీసుకుందాం. దాన్ని వదిలేద్దాం మనకి క్లియర్గా. సో జస్ట్ వెయిట్ అండి. లాజిక్ యూజింగ్ లాజిక్ అలా పెట్ట రాదు. range length of x to 1 -1 తీసుకోవచ్చు. అమ్మా, length of x to 1 with -1. for I in range of length of x as కంటూ comma 1 starting value is the length of x. Okay, ending value till 0. Ending value, and this is for okay. Starting position is length of x, ending position is 1 kada sir. Ending position is the -1. okay, -1. No, 1. 1 బదులు మనం 0 ఇచ్చుకోవాలి ఇక్కడ. 0, -1. 0, -1. it will work. Y dot append of I. Print of y. In operator. సార్ చూడండి అమ్మది దెబ్బ కొట్టిందా వచ్చిందా? ఓకే, I ప్రింట్ అయింది. List index out of range. Starting value, okay, length అన్నప్పుడు length of x plus 1. length of x plus 1. length of x అంటే 5 minus 1 plus 1. just wait. Length of x, length 5 of elements. x 5 minus 1.
Now it returns the value. Just wait for a few minutes. 33, Minus 22, 1. 7 and -1, and the value Plus equal 1. to -1. This is the output. And ఒకసారి చూడండి 1 minute. Minus 1 ఎందుకు సార్ ఇక్కడ? ఓకేనమ్మా, రివర్స్ లిస్ట్ Second వచ్చింది కదా మన position. దగ్గరికి. ఇప్పుడు ఎలా వచ్చింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. చూడండి ఏమంటున్నా, దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ లిస్ట్. ద వై ఈజ్ ఎంటీ లిస్ట్. ఇది వై ఈజ్ ఎంటీ లిస్ట్ అవుతుంది. రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎక్కడ తీసుకుంటుంది మన ఇక్కడ, రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 5. 5 - 1 అంటే ఎంత, 4. 5 - 1 అంటే మన దగ్గర 4. రేంజ్ ఆఫ్ 4, -1, -1 అంటే 4. ఓకే, 4, 3, 2, 1, 0. -1 రాగానే స్టాప్. ఇప్పుడు స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టాప్ అయిపోగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ మన దగ్గర ఇప్పుడు 4. ఎక్స్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఉంది వచ్చి దేనికి అపెండ్ చేస్తుంది, ఎక్స్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత, ఎక్స్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, 33 దేనికి అపెండ్ చేసిందండి, వైకి. అగైన్ మనం బ్యాక్కి వెళ్ళాం. బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ 3. ఎక్స్ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత ఇప్పుడు 22. ఎంత వాల్యూ 22. అగైన్ బ్యాక్ వెళ్తుంది. ఎక్స్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, ఎక్స్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎక్స్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, 9. 9 దేనికి అపెండ్ చేసి దీనికి అపెండ్ చేసి మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళాం. 1. ఎక్స్ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 7 అపెండ్ చేసి అండ్ ఐ గో బ్యాక్. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఇది ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0లో వాల్యూ దేనికి అపెండ్ చేస్తున్నాం, ఓకేనా. నౌ 11. అగైన్ గో బ్యాక్, నో వాల్యూస్. సో వై ఈజ్ ద రివర్స్ లిస్ట్, ఎక్స్ ఈజ్ ఒరిజినల్ లిస్ట్ అండ్ వై ఆటోమేటిక్ ఏమవుతుందండి, సెకండ్ పొజిషన్ లో ఐడియల్ గా ఎండింగ్ పొజిషన్ +1 ఇస్తాం కదా సార్. సో అందుకని 0 -1 లైక్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ కదా. ఇలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. యా అంతే కదా, యా యా నో ప్రాబ్లం. అర్థమైంది. 0 ఇది ఫస్ట్ 0 పారామీటర్. -1. ఎస్ అంతే ఇది స్టార్ట్ పారామీటర్. ఎస్ ఇది అండ్ స్టాప్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టెప్. స్టెప్. యా ఓకేనా, ఇది వరకు నువ్వు అయిందమ్మా చిన్నదంటావు. ఇదే స్ట్రింగ్ ఏముంది, మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అక్కడ ఏముంది దాంట్లో, లాజిక్ సేమే కదా. స్ట్రింగ్స్ అంటే ఏమేం కావాలో క్లియర్ నేమ్స్. ఏముంది అది స్ట్రింగ్, అది స్ట్రింగ్ వాల్యూ, సేమ్ లాజిక్. అంతే కదా, సేమ్ లాజిక్. స్ట్రింగ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, నో ప్రాబ్లం. ఇట్ ఆల్ ద లాజికే. అది స్ట్రింగా లిస్ట్ అనే తర్వాత అండి. సో ఇటరేషన్ త్రూ లిస్ట్. సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను మీకు ఒక 15 to 20 ప్రోగ్రామ్స్ ఇస్తాను. లిస్ట్ మీదనే అసైన్మెంట్స్ ట్రై చేయండి. ఇఫ్ నాట్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మరి 1 by 1. ఏవైతే రాలేదో మీకు అవన్నీ కూడా నేను ఎప్పటికాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కావాలంటే విత్ ఆన్సర్స్ కూడా ఇస్తాను, నో ప్రాబ్లం. రేపే మీకు పంపిస్తా అసైన్మెంట్ని. ఈ అసైన్మెంట్ రూపంలో ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా రాలేదు సార్ మాకు అంటే వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటండి, ఓకే, ఇటరేషన్